గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఇప్పుడు చాలా సినిమాలు చేశారు. ఖచ్చితంగా ఈ కథ నేను చెయ్యాలి అనిపించిన అంశం ఏంటి? ఏ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్కి ఎక్కువ రీచ్ అవుతుంది అనుకుంటున్నారు? మదర్ ఎమోషన్ అండ్ మావయ్య ఎమోషన్. ఇద్దరు కెమిస్ట్రీ బాగుంటుంది. యాక్టర్ నాది మాలవిక. సినిమాల బడ్జెట్లతో పోల్చుకుంటే ఈ సినిమా కొంచెం బడ్జెట్ ఎక్కువైనట్టుగా అనిపించింది. నా మీద ఎంత బడ్జెట్ పెట్టేస్తున్నారు అనే ఒక ప్రెజర్ అది ఉంటుంది సార్. ఇంకా అది ప్రతి సినిమాకు ఉంటుంది. ప్రతి సినిమాకి ఉంటుంది. కానీ కొన్ని సినిమాలు మంచి పేరు వచ్చినా కూడా ఒక్కొక్కసారి థియేట్రికల్ దగ్గర కమర్షియల్గా అంత పే చేయవు సార్. అలాంటి టైంలో మీరు డిసప్పాయింట్ అవుతారా? ఏమన్నా అవుతుంది సార్, డిసప్పాయింట్ అవుతుంది డెఫినెట్గా. అంటే ఇంకేం నెక్స్ట్ ఏం చేయొచ్చు. ఫైనల్గా ఓబామా అయ్యో రామా అనే సినిమా ఎందుకు చూడాలి అనే ఆడియన్స్ క్వశ్చన్ చేస్తే మీరు ఇచ్చే సమాధానం? నమస్తే సార్. నమస్తే అండి. మనం ఈ మధ్యకాలంలో ఫ్రీక్వెంట్గా కలుసుకుంటున్నాం సార్. ఏంటంటే ప్రతిసారి కలిసినప్పటికీ ఇప్పటికీ ఒక కొత్త ఎనర్జీ కనిపిస్తుంది. ఏంటి ఏమన్నా కొత్త సినిమా షూటింగ్ స్టార్ట్ అయింది, అందుకేమో మరి. అంటే సినిమా ఇచ్చిన ఉత్సాహం అనుకోవచ్చా ఇది? అంతేనండి. అంటే రెండు బ్యాక్ టు కొత్త ఎనర్జీ కనిపిస్తుంది మీలో. ఓటీటీ రిలీజ్ ఉంది 4th అండ్ 11th ఇది ఉంది. సో చూడాలి, వెయిటింగ్ రిజల్ట్ ఎలా ఉంటుంది. సార్ అంతా అలవాటు పడ్డారా ఈ సినిమా షూటింగ్ తర్వాత ప్రమోషన్ ఈ వాతావరణం అలవాటు పడ్డారా? ఏంటి సార్ షూటింగ్ చేయటం ఒక ఎత్తు అయితే దాన్ని ప్రమోషన్ చేయటం మరో ఎత్తు. అవును. ఈ ప్రమోషన్ విషయంలో మీరు తీసుకునే కేర్ ఎలా ఉంటుంది? ఏంటి అసలు ప్రమోషన్ విషయంలో మీ స్ట్రాటజీ ఏంటి అసలు? నా స్ట్రాటజీ ఏమున్నదండి ప్రమోషన్స్లో. మనకి జస్ట్ ఇంక సినిమాకి వాళ్ళు ఎలా ప్లాన్ చేస్తారో తప్ప నాకంటూ ప్రత్యేకమైన స్ట్రాటజీ ఏం లేదు. ఓకే. సినిమా తీసుకెళ్ళడానికి కొంచెం కష్టపడాలి ఖచ్చితంగా. అవునవును. అది ఎటు తీసుకెళ్తే వెళ్ళిపోతాను. సినిమా వరకు మాత్రం 100% ఎఫర్ట్స్ పెట్టి చేస్తాను. ఇంక తర్వాత ఇవన్నీ నాకు మాట్లాడటం తెలీదు. సో ప్రమోషన్స్ అంతా అందుకనే కొంచెం భయంగా ఉంటుంది నాకు. ఇంకా అలవాటు అవ్వలేదు మీకు అయితే? అసలు అవ్వదాం ఇంకా. ఎప్పుడు ఇలాగే ఉంటుంది అంటే ప్రతి సినిమా కొత్తగానే ఉంటుంది అంతే. ఏంటి సార్ అంటే బ్యాక్ టు బ్యాక్ సినిమాలు ఈ నెల జూలై 4న ఉప్పు కప్పు రంగు అమెజాన్లో స్ట్రీమ్ కాబోతుంది. అవును. నెక్స్ట్ ఇప్పుడు నెక్స్ట్ వీక్ 11th ఓబామా అయ్యో రామ రాబోతుంది. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉండటం ఒక హీరోగా ఎలా అనిపిస్తుంది? అంటే చాలామంది హీరోల సినిమాలు కొంచెం ఒక 2 నెలలకు ఒకటి 3 నెలలకు ఒకటి లెక్క చాలామంది ఏడాదికి ఒక సినిమాలు చేసేవాళ్ళు కూడా ఉన్నారు. బ్యాక్ టు బ్యాక్ ప్రేక్షకులు పలకరించడం ఎలా అనిపిస్తుంది? బాగా అనిపిస్తుందండి. మరి ఇంత బ్యాక్ టు బ్యాక్ అని నాకు లేదు. ఇది ప్లాన్లు లేకుండా అలా సెట్ అయిపోయింది. కొంచెం గ్యాప్ ఉంటే బాగుంటుంది అనిపించింది. బట్ ఓకే, ఇంకా అన్నీ మన చేతిలో ఉండదు కాబట్టి లక్కీగా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు వస్తున్నాయన్న హ్యాపీ ఉంది. అవి ఆడాలి అనే కోరిక కూడా ఉంది. అదృష్టం సార్. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు మీ రిలీజ్ అవ్వటం ఒక ఆర్టిస్ట్గా బిజీగా ఉండటం అంటే బిజీగా ఉంటుంది. అదృష్టం. ఎంతో మంది ఎదురు చూస్తుంటారు అంటే ఆర్టిస్ట్ అవ్వాలి, హీరో అవ్వాలని వెయిట్ చేస్తుంటారు. అలాంటిది మీరు బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉండటం, ప్రతి నెల ఏదో ఒక సినిమా మీద రిలీజ్ అవుతుంది. సో అలా ప్రేక్షకులు పలకరించడం కూడా నిజంగా ఒక రకంగా లక్కీ, అదృష్టం అని అనుకోవాలి. థ్యాంక్ యూ. సరే, మీరు ఎలా ఫీల్ అవుతారు సార్? దీన్ని ఎలా రిసీవ్ అంటే ఒకప్పుడు సినిమాల కోసం కష్టపడి సినిమాలలో అవకాశం కోసం కష్టపడిన మీరు ఇప్పుడు వరుసగా సినిమాలతో బిజీగా ఉండి అంటే మీకంటూ ఒక ప్రత్యేకత ఇమేజ్ అంటే సుహాస్ సినిమాలంటే ఒక నమ్మకం ఆడియన్స్కి. అలా ఒక స్థాయిని ఒక మీకంటూ ఒక వాళ్ళ ప్రేక్షకుల గుండెల్లో ఒక చిన్న స్థానం సంపాదించుకోవటం ఎలా అనిపిస్తుంది? చాలా బాగా అనిపిస్తుందండి. నాకు ఇంత బిజీ అవ్వటం నిజంగా చాలా కోరుకున్నాను, చాలా మేనిఫెస్ట్ చేసుకున్నాను బిజీ అవ్వాలి యాక్టర్గా అని. సో లక్కీగా ఇప్పుడు తమిళ నుంచి కూడా అవకాశాలు వస్తున్నాయి. అవును. సో అటు ఇటు చాలా హెక్టిక్ ఉంది స్కెడ్యూల్ నెక్స్ట్ 1.5 year వరకు. దేవుడికి థ్యాంక్స్ చెప్పుకుంటాను. అండ్ నాతో సినిమాలు చేసిన డైరెక్టర్లు అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. వాళ్ళు మంచి సినిమాలు చేయబట్టి ఇంకొన్ని అవకాశాలు వస్తున్నాయి. సో థ్యాంక్స్ అంతా నా ఫ్రెండ్స్కి, డైరెక్టర్స్కి, వాళ్ళే బిజీ చేశారు. ఓకే.
అంటే మీరు కూడా వరుసగా సినిమాలు ఒప్పుకోవటం వల్ల కూడా చాలా మందికి ఉపాధి దొరుకుతుంది సినిమా ఇండస్ట్రీలో. అవునండి. అంటే మీరు ఒక్కరే కాదు, మీరు ఒక్కరు బిజీ అవ్వటం మీ వల్ల ఒక కొన్ని వందల మంది కూడా బిజీ అవుతారు, వాళ్ళకు కూడా ఒక ఉపాధి. అవును. అది తలుచుకున్నప్పుడు కానీ ఆ ఫీలింగ్ చాలా బాగుంటుందండి. నాకు సెట్కి వెళ్ళినప్పుడు ఇప్పుడు మొన్నే ఒక కొత్త సినిమా స్టార్ట్ అయింది. సార్ గోపి అన్న అని మన కలర్ ఫోటోకి రైటర్ పద్మభూషణ్కి కో డైరెక్టర్గా చేసిన ఆయనకి ఇది డెబ్యూ డైరెక్షన్ చేస్తున్నాడు. ఈ సెట్లో కానీ అంతకుముందు సెట్లో కానీ కంటిన్యూస్గా నాకు ఒక సౌండ్ డిపార్ట్మెంటు, లైట్ డిపార్ట్మెంటు, కెమెరా వాళ్ళు, ఇంక నేను ఏ సినిమాకి వెళ్తుంటే ఆ సినిమాకి వస్తున్నారు నాతో పాటే. సో ట్రావెల్ అవుతున్నారు వాళ్ళు. ట్రావెల్ అవుతున్నారు వాళ్ళు కూడా. ఇది నెక్స్ట్ సినిమా అది కూడా మేమే చేస్తున్నాం అన్న అని చెప్తూ ఉంటారు. సో అదొక హోమ్ లాగా అయిపోయింది నాకు. ఏ సెట్కి వెళ్ళినా డిపార్ట్మెంట్స్ వాళ్ళు అందరూ తెలిసిన వాళ్ళే రావటం, ఆర్ట్ నుంచి కానీ సౌండ్ నుంచి కానీ. అదొక హ్యాపీనెస్. అంటే మనతో పాటు వీళ్ళు కూడా ఉండరు, మన వల్ల వీళ్ళకి కూడా ఒక ఎంప్లాయ్మెంట్ ఉంది, ఒక ఉపాధి ఉంది అనేది. అవును. నేను ఎంత బిజీ ఉన్నాను నాకు సెట్లు చేసి అందరూ నాకు అలా ప్రతి సినిమాకి కనబడటం, మారుతూ రెగ్యులర్ అది నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది రెగ్యులర్గా వాళ్ళని చూస్తూ. అంటే సినిమాలోకి రాకముందు ఖచ్చితంగా స్ట్రగులింగ్ డేస్ అనేవి ఉంటాయి. అవి గుర్తొచ్చినప్పుడు, అంటే ఈ టైంలో ఇంత సక్సెస్గా ఉన్నప్పుడు అవి గుర్తొచ్చినప్పుడు ఎలా అనిపిస్తుంది సార్? అవి గుర్తొచ్చినప్పుడు అరే ఆ స్టేజ్ నుంచి మనం ఇక్కడికి వచ్చాం కదా అని భయం వేస్తుంటుంది. ఒకవేళ అవ్వబోయి ఉంటే ఏంటి. ఇప్పుడు నేను కార్లో ఇటువైపు పెట్టాను తిరుగుతున్నప్పుడు అక్కడే బైక్ల మీద అంటే ఇదే రోడ్ల మీద ఎంత ముందు కూడా తిరిగాను కదా, అప్పటికిప్పటికి డిఫరెన్స్ ఉంటుంది. అవునవునవును. అమ్మ బాబాయ్, అప్పుడు ఏ బైక్ మీద తిరుగుంటాం, ఇప్పుడు కార్లో తిరుగుతుంటాం. అంతే. దేవుడికి థ్యాంక్స్ చెప్తుంటా. సడన్గా మా సందీప్కి ఫోన్ చేస్తా, థ్యాంక్స్ రా నాయన హీరోని చేసినందుకు, భలే ఉంది ఇప్పుడు లైఫ్ అని. నువ్వేంట్రా బాబు ఉన్నట్టుండి ఫోన్ చేస్తూ ఉంటాడు. ఓకే. భయం అవి గుర్తొచ్చినప్పుడు మాత్రం ఎందుకో భయం వేస్తుంది. ఒకవేళ అవ్వకపోయి ఉంటే ఏంటి పరిస్థితి, వెళ్ళిపోయేవాళ్ళంలే విజయవాడ లేదో జాబ్ చేసుకునే వాళ్ళం అనుకునేవాళ్ళం. బట్ లక్కీగా అంతే సార్ కలిసి వచ్చింది. మంచి నాకు షార్ట్ ఫిల్మ్స్ నుంచి మంచి బ్యాచ్ ఉండి వాళ్ళు పుష్ చేశారు నన్ను, మంచి ఎంకరేజ్మెంట్ ఇచ్చారు. కాబట్టి అందరికీ చాలామందికి థ్యాంక్స్ చెప్పాలి. అంటే ఇందులో మీ స్వయం కృషి కూడా, అంటే స్వయం కృషి అంటే స్టెప్ బై స్టెప్ మీకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరచుకొని ఒక్కొక్క క్యారెక్టర్ చేసుకుంటూ స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ ఈ పొజిషన్కి వచ్చారు. మీరు అనుకున్నా సార్ ఎప్పుడైనా ఈ పొజిషన్లో ఉంటా అని? ఎంత బాగుండు అనుకున్నాను. వెళ్ళిపోతానని ఎప్పుడు అంతలేదు, కానీ అవ్వాలి 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 అని అయితే చాలా బలంగా కోరుకున్నాను. ఓకే. అంటే షార్ట్ టైంలో వచ్చారు అనుకుంటున్నారు ఈ పొజిషన్కి, లేకపోతే లేదు మనం మీకంటూ మీరు అనుకున్న టార్గెట్ ఈ టైంలోనే రీచ్ అయ్యారనుకుంటున్నారు ఇప్పుడున్న పొజిషన్? అనుకున్న టైంకే అయ్యాను అనుకుంటున్నానండి. అంటే వచ్చిన ఒక 1-2 ఇయర్స్ ఆడిషన్స్కి సరిపోయింది. 2014లో ఇప్పుడు వచ్చాను. 15 ఎండ్కో 15 ఎండ్కే చాయ్ బిస్కెట్ అది స్టార్ట్ అవటం వల్ల హెల్ప్ అయింది నాకు. యాక్చువల్గా షార్ట్ బ్యాచ్ హెల్ప్ అయ్యారు, సర్కిల్. చాయ్ బిస్కెట్ స్టార్ట్ అవ్వకుండా ఉంటే మరి చాలా తేడా కొట్టింది. అందులో జాయిన్ అవటం వలన నాకు అందరూ డైరెక్టర్లో సర్కిల్ తెలియటం, హీరోస్ పరిచయం అవటం, అట్లా హెల్ప్ అయింది బాగా చాయ్ బిస్కెట్. అంటే ఒక నటుడిగా అవుతానని ఒక మీకంటూ ఒక టార్గెట్ ఉంది, మీకంటూ అంటే నటుడు అవ్వాలనే ఇండస్ట్రీలో వచ్చారు, కానీ హీరో అవుతానని అనుకున్నారు? అనుకోలేదు, నిజంగా అనుకోలేదు. మంచి యాక్టర్గా మంచి మంచి రోల్స్ చేద్దాము అని అనుకున్నాను. హీరో అవుదామని చెప్పినప్పుడు కూడా నాకు అప్పుడే పుష్ప అవకాశం వచ్చింది. సుకుమార్ సార్ మాట్లాడారు అప్పుడే పక్కన కేశవ రోల్కి. అవును సార్, పుష్పలో కేశవ క్యారెక్టర్ ఫస్ట్ మిమ్మల్ని అనుకున్నారని తెలిసింది. అయితే ఎందుకు మన సుహాస్ హీరోగా చూస్తున్నాడు కదా, ఎందుకు డిస్టర్బ్ చేయటం అని అడగలేదా సార్? అంతేనా? అంటే కొంచెం అట్లాంటిదే. బట్ అదే టైంకి కలర్ ఫోటో అడుగుతుంటే నేను వీళ్ళు సందీప్ వాళ్ళ మీద సీరియస్ అదేంట్రా నేను ఇంత బిజీ అవుతున్నాను. అప్పుడు డే అండ్ నైట్లు ఉండేవి షూట్. క్యారెక్టర్ అంటే ఫ్రెండ్ రోల్స్ చేస్తున్నప్పుడు అసలు కంప్లీట్ బిజీ. ఇలా ఇన్ని చేస్తున్నాను, సడన్గా హీరో అంటున్నావు, ఇప్పుడే స్టార్ట్ అయింది నాకేమో కెరీర్, ఇప్పుడే డబ్బులు చూస్తున్నాను, ఆపేస్తున్నారు ఏంటి అది ఇది అని అంటే, ఇంకా మాటలు అది కాదురా నువ్వు హీరో అంటే అలా ఏం చూపించట్లేదు, నేను నల్లగా ఉన్నోడే కావాలి అందుకే అడుగుతున్నాను అని చెప్తుంటే నాకు మా పెద్ద సినిమా అవకాశం మిస్ చేసేస్తున్నారు అని చెప్పి నేను అనేవాడిని మనసులో కూడా అనుకున్నా, సినిమా పుష్ప మిస్ అయిపోతుంది ఏంటని. అప్పుడు బాధపడ్డాను, కానీ తర్వాత ఇది కూడా హెల్ప్ అయింది.
ఓకే. అంటే అడిగితే చేసేవాళ్ళ పర్ఫెక్ట్గా చేసేయండి అని అంటే సుకుమార్ గారు లేదు నువ్వే చేసేయాలంటే చేసేసేవాళ్ళ? చేసేసామండి. ఓకే. అయితే ఉప్పు కప్పురముతో పాన్ ఇండియా హీరో అయిపోతున్నారు. అంటే స్ట్రీమింగ్ అన్ని భాషల్లో అవ్వబోతుంది. అంటే ఫస్ట్ టైం పాన్ ఇండియా హీరో. చూడాలి, స్ట్రైట్ తెలుగే కాబట్టి ఆ, కానీ అంటే అన్ని భాషల్లో స్ట్రీమ్ భాషలో అవబోతుంది. release. ఆ, ఓకే. అంటే ఆ సినిమాలో క్యారెక్టరైజేషన్ అంటే ఒక మరీ మాస్ క్యారెక్టరైజేషన్ సార్ దాంట్లో ఏంటి సార్ ఎలా ఉండబోతుంది ఆ క్యారెక్టర్? మంచిగా నవ్వుకుంటారు సార్. ఒక 2-3 చోట్ల చాలా గట్టిగా నవ్వుతారు. మీకు అంత అసలు చూడటమే చాలా కొత్తగా స్టార్ట్ అవుతుంది. మీకు ఒక 15 మినిట్స్ అయిన తర్వాత ప్రాపర్గా వరల్డ్లోకి వెళ్తారు. ఆ, చాలా ఎంజాయ్ చేస్తారు. నా ఎంట్రీ సీన్ కూడా చాలా బాగుంటుంది. నేను చాలా ఎక్సైట్ అయిన ఎంట్రీ సీన్కి. కామెడీ సీన్స్ అన్నీ బాగుంటాయి, పాటలు కూడా అదిరిపోతుంది, బీజిఎం అన్నీ ఎంజాయ్ చేస్తారండి. చక్కగా హ్యాపీగా ఇంట్లో కూర్చుని హాయిగా నవ్వుకుంటారు ఆ సినిమా చూసి. ఈ ఓబామా అయ్యోరాం విషయానికి వస్తే ఈ సినిమా ఒప్పుకోవడానికి రీజన్ ఏంటి సార్? ఈ సినిమాలో కూడా మీరే అమ్మాయి వెంట పడటమేనా ఈ సినిమాలో కూడా? అమ్మాయి వెంట పడటం ఉంటుందండి, ఇది ఏదో ఒక రకమైన కాన్ఫ్లిక్ట్ ఉంటుందండి ఇద్దరు కలవటానికి. అది సెకండ్ హాఫ్లో తెలుస్తుంది అసలు ఎలా కలిసారు ఏంటి అని. ఫస్ట్ టైం రామ్ కామ్ చేయటం నేను. సో నాకు షూట్ అంతా ఎక్స్ప్రెషన్లు కొన్ని పెట్టేటప్పుడు నాకే సిగ్గేసింది, ఎలా పెట్టాలి ఇలాంటి ఎందుకు సార్ సిగ్గు? నాకు ఒకసారి కొంచెం ఇలాంటి క్యారెక్టర్ ఇప్పుడు చేయలేదు. ఓకే. అమ్మాయి వైపు ఇట్లా చూడటం అంటే రొమాన్స్ ఎక్కువ ఉంటుందా హీరో హీరోయిన్ మధ్య మీ మధ్య? ఉంటుంది, మరి హెవీ రొమాన్స్ ఉంటుంది, జస్ట్ నార్మల్గా అందరూ చూసేది. ఈ సినిమా ఒప్పుకుంటానికి నా డైరెక్టర్ రామన్న నాకు ప్రతిరోజు పండుగ నుంచి పరిచయం. ప్రతిరోజు పండుగలో అసోసియేట్ డైరెక్టర్. అప్పటి నుంచి బాగా ఇద్దరం బాండింగ్ కుదిరింది. అప్పటి నుంచి రెగ్యులర్గా మాట్లాడుకునే వాళ్ళం. హిట్ 2కి చీఫ్ ఐడీగా చేశాడు ఆయన. హిట్ 2 అప్పుడు కథ చెప్పాడు. హిట్ 2 అప్పుడు కూడా ఇప్పుడు నేను అమ్మాయి తల నరికే సీన్ ఒకటి ఉంటుంది, ఆ టైంలో వచ్చి కథ చెప్పాలి డార్లింగ్ అన్నాడు. ఆ టైంలో ఇలాంటి కథ చెప్పాడు. ఓకే. నేను ఎట్లా ఉన్నాను నువ్వు చెప్తున్న కథ ఏంటి అని. పర్సన్ చాలా మంచివాడు అనమాట డైరెక్టర్. నాకు పర్సనల్గా చాలా ఇష్టం, చాలా తక్కువ మందిని చూస్తాను అంత జెన్యున్గా. నేనంటే చాలా ఇష్టం ఆయనకి, ఆయన అన్నా కూడా నాకు చాలా ఇష్టం. సో చెప్పిన వెంటనే ఇమీడియట్గా చేసేద్దాం అన్నాను. అండ్ ప్రొడ్యూసర్ కూడా మంచి ప్రొడ్యూసర్ దొరికారు లక్కీగా, హరీష్ గారు, కొత్త ఆయన కూడా ఇప్పుడు దేనికి కాంప్రమైజ్ అవ్వకుండానే ఖర్చు పెట్టారు. ఓకే. మంచి టీముని తీసుకొచ్చారు. మణికందన్ గారిని తెచ్చారు, డిఓపి రతన్ గారిని తెచ్చారు. అందరూ మంచిగా క్లోజ్ అయ్యారు, అందరూ బాగా వర్క్ చేశారు. అది అలా స్టార్ట్ అయింది, ఇప్పుడు రిలీజ్కి వచ్చేసింది. అంటే మీరు చాలా చూజీగా వెళ్తుంటారు కథల విషయంలో కానీ సినిమాల విషయంలో కానీ. అంటే ఈ సినిమా ఒప్పుకోవటానికి పర్టికులర్గా ఓబామా అయ్యోరామ ఒప్పుకోవటానికి రీజన్ ఏంటంటే క్యారెక్టరైజేషన్, కథనా, డైరెక్టరా? అంటే డైరెక్టర్ ఎలాగో మీకు తెలుసు అంటున్నారు. సో క్యారెక్టరైజేషన్, కథ ఎంతవరకు మిమ్మల్ని ఈ సినిమా చేయాలటానికి ప్రభావితం చేసి? కథ విన్నప్పుడు నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది అండ్ ఇంకోటి ఈ జోనర్లో ఎప్పుడు చేయలేదు కదా, రామ్ కామ్ ఎప్పుడు చేయలేదు, లవ్ స్టోరీ ప్రాపర్గా ఇట్లాంటిది చేయలేదు. సో అందుకనే ఇది ఒకటి ట్రై చేద్దాం అనిపించింది. ఓకే. క్యారెక్టరైజేషన్ డిఫరెంట్ అంటే ఇప్పటివరకు చేసిన క్యారెక్టరైజేషన్లో అంటే ఎలా ఉండబోతుంది? అంటే మీది ఫుల్ ఎనర్జీగా ఉండబోతుందా హీరోయిన్తో పాటు? ఎనర్జీగా ఉంటుంది. సెకండ్ హాఫ్లో తనకు ఒక ట్రామా ఉంటుంది, ట్రామా బేస్ చేసుకుని సెకండ్ హాఫ్ కొంచెం రన్ అవుతూ ఉంటుంది. సడన్గా ఒక పర్సన్ వల్ల యాంగ్జైటీ, ప్యానిక్ అటాక్లు వస్తూ ఉంటాయి. అదంతా సినిమాలో ఉంటుంది, కొంచెం పేరెంట్స్ది సెకండ్ హాఫ్లో బాగుంటుంది. అండ్ నాకు ఇంకోటి ఆలీ సార్తో ఫస్ట్ టైం చేస్తున్నాను. ఆలీ గారు నాకు మావయ్య క్యారెక్టర్ చేస్తున్నారు. ఆయన కూడా ఎమోషన్ సీన్స్ చాలా బాగా కనెక్ట్ అవుతారు. అంటే మావయ్య క్యారెక్టర్ అండ్ పేరెంట్స్ క్యారెక్టర్ చాలా బాగుంటాయి. ఫుల్ ఎంటర్టైన్మెంట్ సార్ సినిమా. ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, ఎమోషన్ కూడా ఉంటుందండి. ఓకే. ఆలీ సార్ది ఎమోషన్ ఇంకా ఎక్కువ ఉంటుంది సినిమాలో. ఈ సినిమాలో అంటే పాట కూడా పాడారు చాలా ఫుల్ ఎనర్జీగా, మంచి. ఏం సార్ అసలు ఆ పాట మీతో పాడించడానికి కారణం ఏంటి అసలు? ఏమో సార్, నేను ఫస్ట్ అంతా జోక్ చేస్తున్నారు అనుకున్నాను. రతన్ గారు చెప్తున్నప్పుడు పాడాలి అంటే ఏం మాట్లాడుతున్నారండి, అందరూ వాయిస్ బాగుంది అంటారు,
ఇప్పుడు మళ్ళీ కామెంట్స్కి వచ్చి బాగుందన్నాం కదా అని పాట పాడుతున్నాం అంటే తిడతారు సార్ అని చెప్పి ఆయన వినలేదు. ఫస్ట్ టైం సార్ పాడటం మీరు ఒక సినిమా? నేను పాడతాను ఎప్పుడు అనుకుంటాను సార్ అసలు ఈ గొంతేసి. అంటే చిన్నప్పుడు బాత్రూమ్ సింగర్గా పాటలు పాడటం అలా అది కూడా ఏం లేదా? ఏదో నార్మల్గా అందరం పాడుకునేలాగే, కానీ సింగర్గా అంటే దానికి అయ్యే ఉండాలి కదా సార్. ఆయన బలవంతంగా పిలిచి ఫోన్ల మీద ఫోన్లు చేసి చెన్నై రమ్మన్నారు. రాధన్ గారు వెళ్ళాను. వెళ్ళిన తర్వాత కూడా సార్ ప్లీజ్ సార్ ఆలోచించండి సార్ అని. తర్వాత నాకు అక్కడ లోపలికి వెళ్ళి అదే సార్ అక్కడికి వెళ్ళి పాడాలి అంటే, ఆ లోపలికి వెళ్తున్నప్పుడు కూడా నాకు టెన్షన్ వచ్చింది, వద్దు సార్ నా వల్ల అవ్వట్లేదని. పాడితే ఆయన పాడుతున్నప్పుడు అయ్యో చెప్పారు వాళ్ళ లాంగ్వేజ్లో, ఒకటి ఇక్కడ ఉండాలి ఒకటి ఎక్కడ ఉండాలి అని. ఇదిగోండి మీరు నాకు సింగర్కి చెప్పినట్టు చెప్తున్నారు, రెగ్యులర్ సింగర్ కాదు కదా, కొంచెం అర్థమయ్యేలా చెప్పండి. నేను మొత్తానికి ఏదో ధైర్యం చేసి పాడేశాను. ఏమో ఫస్ట్ టైం ఇంకా పాడను సార్. బాగుంది పాట. అందరూ నిన్న రిలీజ్ అయింది. ఒక ఎవరి కొత్త సింగర్ అంటే ప్రొఫెషనల్ సింగర్ లాగానే పాడారు. అమ్మో ఆయన ఏదో చేశారు రతన్ గారు, భయపెట్టించి పాడారు, భయపడతానే పాడాను. అదే నచ్చితే హ్యాపీసే. ఒకసారి ఇప్పుడు ఒకసారి ట్రై చేస్తారా? సార్ వద్దు సార్ ప్లీజ్ సార్. ఏంటి అని ఈ పాట వినగానే ఫస్ట్ మీకు ఎవరైనా ఫోన్ చేశారా? మీరు ఈ పాట మీరు పాడారని తెలియగానే ఎవరైనా ఫోన్ చేసి కాంప్లిమెంట్ ఏమైనా వచ్చింది ఈ పాటకి? అంటే ఏదైనా తిట్టాలన్నా పొగడాలన్నా ఫస్ట్ మా ఫ్రెండ్ సర్కిల్ ఫోన్ చేసేస్తారు. ఓకే, మా చాయ్ బిస్కెట్ బ్యాచ్. నాట్ బ్యాడ్ రా, నువ్వు భయపడినంత ఏం లేదులే, పాస్ అయ్యేలాగే ఉందిలే అని నేను చెప్పారు. ఓకే, వినేటప్పుడే ఈ ఎందుకు తిడదాం అని చెప్పి అనుకున్నారంట. ఓకేరా అంత బ్యాడ్గా లేదులే అన్నారు. అంటే మీ ఇంట్లో మీ శ్రీమతి గారు కానీ వాళ్ళ రెస్పాన్స్ ఏంటి? వాళ్ళు బ్యాడ్గా లేదు నటుడిగా సుహాస్ అంటే మా ఆయన హీరో అని తెలుసు, కానీ మా ఆయన సింగరు అని కూడా బాగా పాడారు, బాగానే ఉంది అన్నారు. మా పేరెంట్స్ ఎగ్జైట్ అయ్యారు, బాగా పాడావు అని. ఓకే, మామూలుగా ఏం చేసినా బాగుంటుంది కాబట్టి వాళ్ళు ఫుల్ ఎగ్జైట్ అయిపోయి అదిరిపోయింది అన్న. ఓకే, ఏం సార్ ఈ కథలు ఇప్పుడు చాలా సినిమాలు చేశారు. ఇప్పుడు రామ్ గోదాల గారు డైరెక్టర్ గారు ఈ కథ చెప్పినప్పుడు ఖచ్చితంగా ఈ కథ నేను చెయ్యాలి అనిపించిన అంశం ఏంటి? అంటే ఇది ఏ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్కి ఎక్కువ రీచ్ అవుతుంది అనుకుంటున్నారు? ఖచ్చితంగా ఇది నేను చెయ్యాలి అని. ఓకే, అంటే ఏ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్కి రీచ్ అవుద్దని ఆ క్యాలిక్యులేషన్స్ లేవు సార్. బట్ ఫ్యామిలీ అందరు ఫ్యామిలీ అందరూ హ్యాపీగా చూసిన సినిమా అవుతుంది. నాకు మదర్ ఎమోషన్ బాగుంది అనిపించింది. మదర్ ఎమోషన్ అండ్ మావయ్య ఎమోషన్, మావయ్య ఆలీ సార్తో ఎమోషన్, అది బాగా కనెక్ట్ అయ్యాను సార్. అంటే ఇద్దరు కెమిస్ట్రీ బాగుంటుంది మా ఇద్దరు, నాది మాలవిక అది. సో ఇది కూడా ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. అంటే థియేటర్కి రప్పించే అంశాలు అంటే ఇప్పుడు ప్రజెంట్ ఓటీటీ బాగా అంటే చిన్న సినిమాలకు థియేటర్కి రావట్లేదు కదా. అంటే థియేటర్కి ఖచ్చితంగా రప్పించగలిగే అంశం ఎమోషనా, ఎంటర్టైన్మెంటా ఏంటి అసలు? ఎంటర్టైన్మెంట్ అండ్ ఎమోషన్. ట్రైలర్ రాబోతుంది, ట్రైలర్ చూస్తే డెఫినెట్గా వస్తారని అనుకుంటున్నాను. ఆడియన్స్ అంటే ట్రైలరు ట్రీజరు చూసి ఆడియన్స్ డిసైడ్ అయిపోతారు ఈ సినిమా థియేటర్లో చూడాలో వద్దా అని. అవును సార్. సో డెఫినెట్గా ఆల్రెడీ మన టీజర్ అనేది అందరినీ ఖచ్చితంగా బాగుంది. టీజర్ అనేది అందరు ఇంప్రెసివ్గా ఉంది. ట్రైలర్ బాగుంటుంది సార్. ఓకే, ట్రైలర్ మంచి కట్ చేశారు. ఓకే, అది చూసి వస్తారనుకుంటున్నాను, చూడాలి. సార్ హీరోయిన్ క్యారెక్టరైజేషన్, హీరోయిన్తో మీకున్న కెమిస్ట్రీ కానీ ఎలా ఉండబోతుంది ఈ సినిమాలో? అంటే ఫస్ట్ టైం సిగ్గుపడ్డాను అంటున్నారు ఆ అమ్మాయితో చేయటానికి, అంటే కొన్ని సీన్స్ అంటే రొమాంటిక్ సీన్స్ చేయటంలో ఏంటి ఎలా ఉండబోతుంది? చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్ సార్ సినిమాలో. ఆల్మోస్ట్ ఇద్దరిది సేమే ఉంటుంది అనమాట. వెయిట్ ఒకరు తక్కువ ఒకరు ఎక్కువ అలా ఉండదు. తనది చాలా స్ట్రాంగ్ క్యారెక్టరు అండ్ బాగా ఆట పట్టించే అమ్మాయి. ఆట పట్టించే అమ్మాయి ఎట్లా కలిసిద్ది అన్నది కూడా బాగుంటుంది సినిమాలో. ఎలా కలుస్తాము అన్నది సెకండ్ హాఫ్లో. ఆ అమ్మాయి సీన్స్ బాగా ఎంజాయ్ చేస్తారు. అమ్మాయి వైపు నుంచి వచ్చే కామెడీ ఎంజాయ్ చేస్తారు. అంతే సార్, వెరీ ఎనర్జెటిక్ క్యారెక్టర్ తనది. అంటే జనరల్గా మీ సినిమాల బడ్జెట్లతో పోల్చుకుంటే ఈ సినిమా కొంచెం బడ్జెట్ ఎక్కువైనట్టుగా అనిపిస్తుంది, చాలా రిచ్గా కనిపిస్తుంది, క్వాలిటీగా. అవును సార్. అంటే ఫ్రేమింగ్స్ అన్ని చూస్తే చాలా క్వాలిటీ అవుట్పుట్ ఉంది. బడ్జెట్ కూడా పెరిగినట్టు అనిపిస్తుంది. ఆ ప్రెజర్ మీ మీద ఏమైనా ఉందా? అరే నా మీద ఎంత బడ్జెట్ పెట్టేస్తున్నారు అనే ఒక ప్రెజర్ అది ఉంటుంది సార్. ఇంకా అది ప్రతి సినిమాకి ఉంటుంది, ప్రతి సినిమాకి ఉంటుంది. మనకి ఉన్న దాంట్లోనే ఉన్న మార్కెట్ దానికి దాటి వెళ్ళొద్దు,
అని ఉంటుంది. ఇప్పుడు ఆయన ప్రొడ్యూసర్తో మాట్లాడుతున్నప్పుడు అదే చెప్తాను, మాకు కొంచెం ఎక్కువ పెడుతున్నారు అంటే పర్లేదు, నాకంటే ఈ ప్రొడ్యూసర్ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకూడదు అని అనిపించుకోవాలి నేను అని అన్నాడు ఆయన కూడా. ఓకే. సో కొంచెం పెట్టారు, సేఫ్ అవ్వాలి అని కోరుకుంటున్నాను. సార్ ఎలా అంటే ప్రొడక్షన్ వాల్యూస్ మీకు ఎలా అనిపించినాయి ఈ సినిమా? అది ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదండి ఎవరు. మంచి మంచి టెక్నీషియన్స్ని తీసుకొచ్చారు. మనీ సార్ కూడా మంచి ఫ్రేమ్స్ పెట్టారు, బాగా చూపించారు అందరినీ. ప్రొడక్షన్ మ్యూజిక్ కూడా ఖచ్చితంగా ప్లస్. చాలా బాగా ఇచ్చారు. సాంగ్స్ అన్నీ బాగున్నాయండి, బీజిఎం కూడా చాలా బాగా ఇచ్చారు ఆయన. సో రతన్ గారు కూడా చాలా ప్లస్. అందరూ బ్రహ్మకడ్లి గారు ఆర్ట్, ఆయన కూడా చాలా బాగా చేశారు. కొంచెం అందరూ మంచి స్ట్రాంగ్ టెక్నీషియన్స్తో చేస్తున్న ఫస్ట్ సినిమా అనుకుంటాను నేను. అందరూ కొంచెం పెద్దోళ్ళతో చేస్తున్నారు. ఓకే. అవుట్పుట్ చూసుకున్నారా సార్? సినిమా చూసారా మీరు ఫస్ట్ కాపీ? అవును సార్. అంటే ఫస్ట్ మన డైరెక్టర్ గారు చెప్పినప్పటికీ ఇప్పటికీ మీ స్క్రీన్ మీద చూసుకున్నప్పటికీ అంటే మీరు అవుట్పుట్ చూసినప్పుడు డిఫరెన్స్ ఏమైనా కనిపించిందా? అండ్ డిఫరెన్స్ అంటే బాగా వచ్చిందండి అవుట్పుట్. ఆయన చెప్పిందే తీశారు, చాలా బాగా వచ్చింది. ఇంకా రతన్ గారిది ఇంకా కొన్ని యాడ్ అవ్వాలి. సో యాడ్ అయిన తర్వాత కూడా చూడాలి ఎట్లా ఉంటుంది. ఓకే. అంటే ప్రతి సినిమా మనం సక్సెస్ కావాలని ఖచ్చితంగా మొదటి నుంచి కష్టపడతాము, సక్సెస్ కోసమే ట్రై చేస్తాం. కానీ కొన్ని సినిమాలు మంచి పేరు వచ్చినా కూడా ఒక్కొక్కసారి థియేట్రికల్ దగ్గర కమర్షియల్గా అంత పే చేయవు సార్. అలాంటి టైంలో మీరు డిసప్పాయింట్ అవుతారా? ఏమన్నా ఆలోచిస్తారా? అవుతుంది సార్, డిసప్పాయింట్ అవుతుంది డెఫినెట్గా. అంటే నెక్స్ట్ ఏం చేయొచ్చు, ఇంకేమేమో ఎలిమెంట్స్ ఉండాలి రావాలి అంటే ఎందుకు రావట్లేదని క్వశ్చన్ ఉండదు, కానీ మనం ఇంకేం చేసి తెప్పించవచ్చు అన్న దాని మీదే వర్క్ చేస్తూ ఉంటాను. ఓకే. నెక్స్ట్ సినిమాకి ఇంకేం చేయొచ్చు తెప్పించడానికి అనేది చూస్తాం. అవి ఏమైనా నెక్స్ట్ సినిమాకి ఇంప్లిమెంట్ చేస్తారా మీరు అనుకునే? ఇప్పుడు జరిగే మూవీ ప్రజెంట్ షూటింగ్లు ఉన్నాయి. ఓకే. అంటే క్రియేటివ్ సైడ్ ఏమైనా ఇన్వాల్వ్ అవుతారా మీరు? క్రియేటివ్ సైడ్ ఏమి ఇన్వాల్వ్ అవ్వను, కానీ ఏమేమి ఉంటే బాగుంటుందని చెప్పి డిస్కషన్స్ జరుగుతాయి. ఓకే. చేసే వాళ్ళందరూ నాకు తెలిసిన వాళ్ళే కాబట్టి, డెబ్యూటెంట్స్ నా ఫ్రెండ్సే కాబట్టి ఓకే డిస్కషన్స్ అయితే జరుగుతాయి. అంటే సినిమా ఒప్పుకునే ముందు ఏమైనా చెక్ పాయింట్ ఉంటుందా? అంటే కొన్ని సినిమా కథ కానీ అంటే కొన్ని చెక్ చేసుకుంటే ఒక చెక్ పాయింట్ దగ్గర ఒక దగ్గర ఆగి ఈ సినిమా ఒప్పుకోవాలా ఏదైనా ఆలోచిస్తారా? కథ విన్న తర్వాత నాకు నచ్చిన తర్వాత ఇంకా నచ్చింది అంటే మొత్తం కంప్లీట్ డైరెక్టర్కి ఇంకా నమ్మేస్తాను సార్. ఓకే. ఇంకా ఇన్నోలో ఉంది దీంట్లో, డైరెక్టర్ ఏం చెప్తే అది చేస్తాను. అంటే సుహాస్ గారు ఒక మన ప్రసన్న వదనం రిలీజ్ అయిన తర్వాత ఆ టైప్ ఆఫ్ సబ్జెక్ట్స్ వచ్చి ఉంటాయి ఖచ్చితంగా. మళ్ళీ మన అంబాజీపేట తర్వాత మళ్ళీ ఆ కైండ్ ఆఫ్ సబ్జెక్టులు వస్తుంటాయి. చాలా కథలు వస్తుంటాయి మీ దగ్గరికి. రిజెక్ట్ చేసిన కథలు ఉంటాయి సార్? రిజెక్ట్ చేస్తుంటారా కథలు? చేస్తాం. విన్న కథలు అంటే బాగాలేదు అని చెప్పను, కానీ చేయలేనండి ఈ ప్రాజెక్ట్ అని చెప్పి. అంటే కొత్త డైరెక్టర్లతోనే వెళ్ళిపోతున్నారు ఇప్పుడు కూడా. అంటే హీరోగా ఎస్టాబ్లిష్ అయిపోయిన తర్వాత లేదు మన రేంజ్ పెంచుకోవాలి, మన మార్కెట్ పెంచుకోవాలి అని చాలామంది హీరోలు ఉంటుంది స్ట్రాటజీ డెఫినెట్గా. అంటే మీరు మాత్రం మళ్ళీ కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ కొత్త డైరెక్టర్లతోనే వెళ్ళిపోతున్నారు. రీజన్ ఏంటి సార్? అంటే మీకు ఆ మార్కెట్ క్యాలిక్యులేషన్స్ అవన్నీ చూసుకోవట్లేదా ఏంటి? అది ఏమో సార్, మరి తెలీదు నాకు. ఎందుకో డెబ్యూ డైరెక్టర్స్తో చేయాలని ఉంటుంది, లేదా ఏదన్నా వీళ్ళంటే అలాంటివి చేస్తున్నప్పుడు పెద్ద డైరెక్టర్లతో చేసినా కూడా ఏదైనా సక్సెస్ అనేది ఆ కథ దాన్ని బట్టి ఉంటుంది. అవును సార్. సో అది కూడా గ్యారంటీ చెప్పలేము, ఏదైనా కథను బట్టి జనాలు రిసీవ్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. అవును. సో అంటే మీకు అలాంటి ఆలోచన ఏం లేదా? అంటే పెద్ద డైరెక్టర్లతో చేయటం ప్రెజెంట్ అయితే ఏం లేదు. ప్రెజెంట్ ఇంకా కొంతమంది డైరెక్టర్స్ ఉన్నారు, నేను నాతో ట్రావెల్ చేసిన వాళ్ళని ఇంకొంతమందిని డైరెక్టర్ చేయాల్సింది ఉంది. సో వాళ్ళందరూ కంప్లీట్ అవ్వాలి సార్ ఫస్ట్. ఓకే సార్. మీరు అప్పుడు విజయ్ సేతుపతి గారితో ఒక ఇంటర్వ్యూ చేశారు. అవును సార్. అందులో ఒక కోడ్ విపక్షంగా వెళ్ళిపోయింది. విజయ్ సేతుపతి గారిని మీరు ఏది మిస్ అవుతున్నా, మీరు ఏం మిస్ అవుతున్నారు అని అంటే నన్ను నేను మిస్ అవుతున్నాను అని చెప్పి చాలా ఎమోషనల్, చాలా ఉంది. సో అలా మిమ్మల్ని నేను అడిగితే మీరు ఏమన్నా మిస్ అవుతున్నారా ఇప్పుడు? అంటే మీరు కెరీర్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఇప్పటి వరకు మిస్ అవ్వట్లేదు సార్. నేను ఎంజాయ్ ఫ్యామిలీతో హ్యాపీగా ఉన్నారా? అంత ఫ్యామిలీ, పిల్లోడితో, మా కుక్కతో, ఫ్రెండ్స్తో, అందరు నాకు కావాల్సిన వాళ్ళు ఉన్నారు ఇక్కడే. సో వాళ్ళతో ఎంజాయ్ చేయటం, ఖాళీ ఉన్నప్పుడు అలా ఏమన్నా క్రికెట్ ఆడుకోవటం,
అంటే నేను ఇది కోరుకున్నాను సార్, సో ఇది ఎంజాయ్ చేస్తున్నాను. ఓకే, అంటే డెస్టినీ వీటిని నమ్ముతారా సార్ మీరు? అంటే ఏదైనా మనకు రాసి పెట్టుంటేనే జరుగుద్ది. ఏమో సార్, మేబీ జరగచ్చేమో సార్, రాసి పెట్టుంటే జరగచ్చు. అంటే మీరు నమ్ముతారా అని, అంటే ఆలోచిస్తుంది సార్. ఒక విజయవాడలో అక్కడ వీధుల్లో తిరిగిన సుహాస్ ఈ రోజు వచ్చి హీరోగా టాలీవుడ్లో వన్ ఆఫ్ ద కలిసి వచ్చింది అదృష్టం అని అనుకుంటాను సార్. అదృష్టానికి టాలెంట్తో పాటు అదృష్టం కూడా కలిసి రావాలి అంతే. అవును సార్, ప్యూర్లీ టాలెంట్ కాదు, ప్యూర్లీ అదృష్టం కాదు, రెండు బోత్ సైడ్ ఉండాలి సార్ నిజంగా. యా. ఇంకేంటి సార్, అంటే హీరోగా పోతో పాటు క్యారెక్టర్స్ కూడా అంటే హిట్లో చేసిన విలన్ లాంటి క్యారెక్టర్ మళ్ళీ అవకాశం వస్తే చేస్తారా? అవును సార్, ఇప్పుడు తమిళ్లో విలన్గానే చేస్తున్నాను సార్. అది ఇటు 2లో లాస్ట్లో వస్తాను. ఇందులో స్టార్టింగ్ నుంచి వెరీ స్ట్రాంగ్ విలన్ ప్లే చేస్తున్నాను సార్ తమిళ్లో. అంటే మీ యాక్టింగ్ బాగా నచ్చి ఏ హీరోల దగ్గర నుంచి ఎక్కువ ఫోన్లు వస్తుంటాయి సార్ మీకు? మామూలుగా మీ సినిమా చూసిన తర్వాత ఏ హీరో అయినా ఫోన్ చేసి అభినందిస్తుంటాడా? చేస్తారు సార్, నాని అన్న చెప్తారు, నాగ చైతన్య అన్న కానీ, నేను వర్క్ చేసిన హీరోస్ అందరూ చెప్తారు సార్. ఓకే, అందరూ నేను ట్వీట్స్ పెడతా ఉంటారు, సాయిధరం తేజ్ అన్న, అందరూ చాలా చాలా మంచి వాళ్ళు. నాకు కూడా ఏమన్నా బాగుంటే జెన్యున్గా బాగుందని చెప్తారు సార్. ఓకే, ఫైనల్గా ఓబామా అయ్యో రామా అనే సినిమా ఎందుకు చూడాలి అనే ఆడియన్స్ క్వశ్చన్ చేస్తే మీరు ఇచ్చే సమాధానం ఏంటి? అంటే మాకేమి ఇవ్వబోతున్నారు అనే వాళ్ళకు మంచి మా టైం కేటాయించి చూడాలి. మంచి ఎంటర్టైన్మెంట్, మంచి ఎమోషన్, మంచి పాటలు, అంతే సార్. మంచి ఎంటర్టైన్మెంట్, ఎమోషన్, మంచి పాటలు ఉంటాయి, అవి ఎంజాయ్ చేయడానికి చూడవచ్చు. పర్టికులర్గా ఈ సినిమాలో చాలా అందంగా కనిపిస్తున్నారు, చాలా క్యూట్గా ఉన్నారు మీరు. నేను మిగతా సినిమాలతో పోల్చుకుంటే మా మణికందన్ సార్ దయ్య అనుకుంటా, ఆయన చూపించారు మేబీ. ఓకే, ఓకే సార్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. బ్లాక్ బస్టర్ కొట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళానంటే కొట్టి పడేసాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.